ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన శివక్షేత్రాన్ని చూపించబోతున్నాను. శివక్షేత్రాల్లో అపురూపం అమరావతి దేవాలయం. పంచారామాల్లో ఈ అమరారామం ఒకటి. పాలకొల్లులోనున్న క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయము, అమరావతిలోనున్న అమరలింగేశ్వర దేవాలయము, ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర ఆలయము, సామర్లకోటలో ఉన్న కుమార భీమేశ్వర స్వామి ఆలయము, భీమవరంలో ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయం, ఈ ఐదింటిని కలిపి పంచారామాలు అంటారు. ఇప్పుడు మనం ఈ అమరాలింగేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో అమరావతి క్షేత్రంలో కొలువై ఉన్నాడు అమరాలింగేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం పగిలి ముక్కలై 5 ప్రదేశాల్లో పడ్డాయని, అవి దివ్యమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 5 పుణ్యక్షేత్రాలే ఈ పంచారామాలు. ఈ పంచారామాల వెనుక ఉన్న పురాణ కథను తెలుసుకుందాం. మందరగిరిని ఆదిశేషులతో సముద్రమంతరం చేసిన తరువాత అమృతం వచ్చినది కదా. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అమృత భాండాన్ని చేపట్టి దేవతలకు రాక్షసులకు పంచసాగారు. అప్పుడు అమృతం అందరికీ సమానంగా లేదని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాక్షసులు ఆందోళన చెందారు. త్రిపురాసురుడు తపస్సు చేశారు. భోళాశంకరుడు వారికి తపస్సుకు ముగ్ధుడై వరాలు ప్రసాదించారు. ఇతరులు ఈ వరాలతో రాక్షసులు మరింత ఉత్తేజాన్ని పొంది దేవతలను హింసించసాగారు. కథ మళ్ళీ మొదలుకొచ్చింది. దేవతలు శివునికి మొరపెట్టుకున్నారు. భోళాశంకరుడికి ఆనందం వచ్చినా ఆగ్రహం వచ్చినా పట్టలేడు కదా. శివుడు కాలరుద్రుడై రాక్షసులను వారి రాజ్యాలను క్షణంలో బూడిద చేసి త్రిపురాంతకుడు అయ్యాడు. ఆ సమయంలో త్రిపురాసుడు మింగిన పెద్ద లింగం 5 ముక్కలై 5 ప్రదేశాల్లో ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ 5 ప్రదేశాలు పంచారామాలుగా వర్ధిల్లుతున్నాయి. అమరావతిలో పడిన శివలింగం తునక ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్టుగా పెరగసాగింది. అది చూసిన దేవేంద్రుడు శివలింగంపై తన గోరుతో పొడిచాడు. దాంతో శివలింగం పెరగడం ఆగిపోయింది. అయితే ఇంద్రుని గోరు గుచ్చుకుని శివలింగానికి రక్తం కారింది. ఆ రక్తపు చారల చిహ్నంగా ఇప్పటికీ అమరావతి క్షేత్రంలోని శివలింగానికి గుర్తులు కనిపిస్తాయి. శాతవాహనుల కాలంలో అమరావతి క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో అమరావతి వారి రాజధాని. ఈ నగరాన్ని ధాన్యకటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఈ పవిత్ర దేవాలయంలో అపురూపంగా మలచిన అనేక విగ్రహాలు ఉన్నాయి. అమరావతి దత్తక్షేత్రం కూడా. ఇక్కడ దత్తాత్రేయుని కూడా ఆరాధిస్తారు. అమరావతి పుణ్యక్షేత్రం కృష్ణానది పక్కనే ఉన్నది. భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి పునీతమై అమరేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో పై అంతస్తులు అభిషేకం చేస్తారు. అమరేశ్వర లింగం ఎత్తుగా ఉండడం వల్ల కింద నుండి అభిషేకం చేయడం వీలవదు. ఇక్కడే బాలచాముండేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమరేశ్వరునికి సంబంధించిన మరో కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక చెంచు రాజుగారిని కొట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలను కొల్లగొట్టాడట. దాంతో రాజు కోపంతో ఊగిపోయాడు. సైనికులను పిలిచి చెంచు తెగవారిని హతమార్చమని ఆజ్ఞాపించాడు. సైనికులు వారందరినీ వరుసగా నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా తలలు నరికేశారు. దాంతో అమరేశ్వరునికి కోపం వచ్చింది. రాజు చేసిన పాపానికి శిక్షించాలి అనుకున్నాడు. అంతే, రాజు కంటి చూపు పోయింది. అంధుడైన రాజుకు తన ముందు ఉన్న ఆహారం పురుగల్లా కనిపించేది. దాంతో ఆయనకు ఆహారం అంటే వెగటు పుట్టింది. రాజు చిక్కి శల్యమైపోయాడు. మంత్రులు
పండితులు జ్యోతిష్యులను పిలిపించారు. వారు అధ్యయనం చేసి అసలు సంగతి చెప్పారు. అమాయకులను చంపడం మహాపాపమని, దాని ఫలితమే ఇలా శిక్ష అనుభవించవలసి వచ్చిందని సెలవిచ్చారు. ఇందుకు మానవ మాత్రులు ఏమీ చేయలేరని, అమరేశ్వరుడు మాత్రమే కరుణించగలడని చెప్పారు. రాజుకు కనువిప్పు కలిగింది. అమరేశ్వరునికి రోజుకు 11 సార్లు చొప్పున 11 రోజుల పాటు అంకిత భావంతో రుద్రాభిషేకం చేశాడు. అమరేశ్వరుడు సంతోషించి రాజుకు తిరిగి చూపు తెప్పించాడు. అప్పుడే రాజుకు ఆహారం మామూలుగా కనిపించడం ప్రారంభమై ఆహారం తినసాగాడు. అమరేశ్వరుడు రాజుగారికి కలలో కనిపించి చెంచులను చంపిన ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించమని ఆజ్ఞాపించాడు. రాజు వెంటనే శివలింగాన్ని స్థాపించాడు. పురాణ కథనాల సంగతి ఎలా ఉన్నా అమరావతి పరమ పవిత్ర క్షేత్రం. అమరేశ్వరుని దర్శించుకుంటే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయని భక్తుల అపార విశ్వాసం. ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల శాసనాలను కూడా చూడవచ్చు. ముఖమండపంలోని స్తంభంపై రాజుగారి శాసనం ఉన్నది. ఈ దేవాలయంలో మహాశివరాత్రి, నవరాత్రి, కళ్యాణ ఉత్సవాలు మొదలైనవి అత్యంత వైభవంగా జరుపుతారు. ఇక్కడికి చేరుకోవాలంటే గుంటూరు నుండి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరుల ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ అమరావతిలోని అతిపెద్ద బుద్ధుని విగ్రహం మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్కి నూతనంగా నిర్మించబోయే రాజధాని ఈ అమరావతి నగరం చుట్టుపక్కలనే నూతనంగా ఒక అమరావతి నగరం ఉద్భవించబోతున్నది. ఇవన్నీ అమరావతిలోని శ్రీ అమరారంగేశ్వర స్వామి వారి దేవాలయము అక్కడి విశేషాలు. వీలైతే ఈసారి అమరావతి దర్శించి అమరాలింగేశ్వర స్వామి వారిని దర్శించి ఆయన కృపకు పాత్రులు కండి. అప్పటి వరకు మా వీడియో చూసి ఆ అనుభూతులను పొందండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దూరు.